మినిస్టర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. సరే, ప్రజాప్రతినిధిగా ప్రమాణం ఎప్పుడు? అమాత్యుడిగా ప్రమాణం చేశాక 6 నెలలలోపు శాసనసభకు కానీ శాసన మండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే అజారుద్దీన్ ని మంత్రిగా ప్రమాణం చేయించారని పొలిటికల్ టాక్. కారణాలు ఏదైనా అజార్ మంత్రి అయ్యారు. గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ చేసిన సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్లడం కొసమెరుపు. గవర్నర్ కోటా శాసన మండలి కోటా అభ్యర్థుల సస్పెన్స్ ఎప్పుడు వీడుతుంది? ఆయన ఎప్పుడు ఎమ్మెల్సీ అయ్యేది అనేది సస్పెన్స్. అలాగే స్థానిక సంస్థల కోటాలో ఛాన్స్ ఉన్న పరిషత్ ఎన్నికల గడువు ముగియడంతో అది డౌటే. లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయితేనే ఆ కోటాలో ఎన్నికకు ఛాన్స్ ఉంటుంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఇంకా ఆమోదం లభించలేదు. కవిత రాజీనామాకు ఆమోదం లభిస్తే ఒక సీటు ఖాళీ అయితే అజార్కు అదృష్టం వరించే ఛాన్స్ ఉంది. అది కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేస్తేనే. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైతేనే గెలుపుపై గ్యారంటీ ఉంటుంది. ఆ ఛాన్స్ ఇప్పట్లో ఉందా అనేది సస్పెన్స్. లోక్ భవన్ లో అజార్ ప్రమాణం పూర్తయింది. సెక్రటేరియట్ నుంచి మంత్రిగా అజార్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్స్ లోనూ అజార్ స్పీచ్లు ఇస్తున్నారు. అయితే అసెంబ్లీలో అధ్యక్ష అనేది ఎప్పుడు అనే టెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజార్ ని అప్పటిదప్పుడు మంత్రిని చేశారు. సో ఓకే, బట్ ఇప్పటివరకు కూడా తనకు ఏ కోటాలు అనేది కూడా అంటే ఏ పదవి కూడా ఇవ్వలేదు. మరి అసెంబ్లీలో తను ఎప్పుడు అడుగు పెట్టే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఉండదా అనేది చర్చ మాత్రం రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిగా నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, గతంలో 2 ఎమ్మెల్సీలుగా అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అటు దాసోహ శ్రావణ్ కావచ్చు, కూర సత్యనారాయణని గవర్నర్ ఎమ్మెల్సీగా ప్రకటించింది అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వారిని ఇద్దరిని కూడా రిజెక్ట్ చేయడం. ఆ కోటాలో అటు వారు గవర్నర్ కోటాను సవాల్ చేస్తూ గవర్నరు తూర్పును సవాల్ చేస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మారింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అటు ఇద్దరు గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అటు మీర్ అలీ ఖాన్తో పాటు మరి కోదండరామ్ని ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది. కానీ వీరిద్దరు ఎన్నికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాసోహ శ్రావణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు వీరి ఎన్నిక చెల్లెదంటూ కూడా సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఆదేశాలు జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తూ గవర్నర్ కోటాలో మళ్ళీ కోదండరామ్తో పాటు మంత్రి అజారుద్దీన్ కూడా ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారింది. ఇతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అయినటువంటి అజారుద్దీన్ ఇంకా కోర్టులో కేసు పెండింగ్లోనే ఉంది. అయితే కోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మైనార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు వెంటనే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. వెల్ఫేర్ శాఖ మంత్రిగా అజారుద్దీన్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా అజారుద్దీన్కి క్యాబినెట్లో హోదా కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. అయితే మంత్రి పదవిగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ 6 నెలల్లోపే ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ కావాలి. కానీ ఇప్పటివరకు అయితే ఆ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూనే ఉంది, ఇంకా పెండింగ్లోనే ఉంది. మరి ఎమ్మెల్యేగా కావాలంటే అజారుద్దీన్కి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయితేనే ఆ కోటాకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్లో అటు వచ్చే నెలలోపు కవిత సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించిన వివాదం అయితే రాజకీయంగా దుమారం రేపుతుంది. మరి రాబోయేటువంటి 6 నెలల్లోపై కంప్లీట్ కావాలి. ఏప్రిల్లో అజారుద్దీన్ సంబంధించిన కాలం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ 6 నెలల్లోపే మంత్రి పదవి ఉంటుందా లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారం రేపుతుంది. మరి మంత్రి పదవి ఉంటుందా లేదా తీసేస్తారని కూడా కొంత ఊహాగానాలు పెడితే బయట చర్చ కూడా కొనసాగుతుంది. మళ్ళీ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. మిగిలినటువంటి 2 స్థానాలకు సంబంధించిన మంత్రి పదవులు ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి క్యాబినెట్లో ఆ 2 క్యాబినెట్ స్థానాలు కూడా భర్తీ చేసేందుకు ఇప్పటికే అటు కేంద్రంలో అటు సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చూస్తున్నట్లు కూడా సమాచారం. ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి వీటికి సంబంధించిన విషయాలపై కూడా సంప్రదించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద అజారుద్దీన్ భవిష్యత్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, మంత్రి పదవి ఉంటుందా లేదా 3 నెలల ముచ్చటగానే మంత్రి పదవి ఉంటుందా అనేది చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల నాటికి మంత్రి
మంత్రి పదవి 6 నెలల గడువు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ లోపే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తారా, నిర్వహిస్తే దానికి సంబంధించిన స్థాన ఎంపీటీసీ జడ్పీటీసీకి సంబంధించిన ఓట్లు ఎమ్మెల్సీకి అనుకూలంగా వేస్తారనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దీనిపై మాత్రము రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. శాలిని, అలాగే సునీల్, మరి ఏ కోటాలో అజార్ మండలికి వచ్చే అవకాశం ఉంది? అలాగే అజారుద్దీన్ ఈ విషయంపై అజారుద్దీన్ సన్నిహితులు కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి టాక్ వస్తుంది? ఎస్, అజారుద్దీన్ మంత్రిగా ఉన్నాడు కానీ అతను ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేయలేదు. కానీ అతను మండలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ 6 నెలల్లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. కానీ ఇంకా ప్రాసెస్ ఇంకా పెండింగ్లోనే ఉంది. హైకోర్టు అటు సుప్రీంకోర్టు ఇంకా హీరింగ్ నడుస్తుంది. అటు కోదండరాం కూడా ఇప్పటివరకు అయితే అతను కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. కోదండరాం వైపు అజారుద్దీన్ ఇద్దరు ఎన్నిక మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. అంటే వీరు నిజంగా ఎమ్మెల్సీగా కొనసాగుతారా లేదా అనేది మాత్రం చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు కవిత ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. ఆమె యొక్క టర్మ్ కూడా నవంబర్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మరి ఏప్రిల్ నెల నాటికి వీరందరూ కూడా ఎమ్మెల్సీగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎన్నిక కాకపోతే మాత్రం వారు రద్దు అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్థానిక సంస్థ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాడా? ఎందుకంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఇంకా కండక్ట్ చేయలేదు. కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే కండక్ట్ చేశారు. దాంట్లో కూడా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికలు, ముఖ్యంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఒకవేళ మెజార్టీ వస్తే ఎమ్మెల్సీకి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన దానిపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.